పొరపాటున పడిపోయి బురద అంటుకుని వచ్చావు, అంటే పాపాన్ని అంటుకుని వచ్చావు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డ కాబట్టి. ఫోన్లో దేవుడు ఏం చేశాడు, మరలా ఈ సోపుతో నేను కడిగేసాడు. మరలా వెళ్ళి మళ్ళీ బురద అంటుకుని మళ్ళీ వస్తే మళ్ళీ కడుతాడు. ఇంకా ఎన్నాళ్ళు వచ్చినా నన్ను కడుతాడు అనుకుంటే ఒక సమయం ఎత్తాడు దేవుడు. పదే తెలియక చేసుకుని అంటించుకుంటే దేవుడు కడుగుతాడు. తెలిసి చేసుకుని అంటించుకుని వస్తే దేవుడు వదిలేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం మనం కడగబడ్డాం అనుకుంటాం, కానీ దేవుడు కడగడు. దేవునికి స్తోత్రం. వాక్యం అలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాక్యం ఇలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యంతో మనం బలపడాలి, దేవుని సన్నిధిలో ఎదగాలి. ఎక్కడ దూషించే వారు ఎలా ఉన్నప్పటికీ ప్రియులారా, అక్కడ కార్యము జరుగుతుంది. మనం చూడవలసిందేది చుట్టుపక్కల ఏమనుకున్నారు అనేది కాదు, ఏంటంట కార్యము జరుగుతుంది. ఆ కార్యం జరిగింది కాబట్టి పాప క్షమాపణ కలిగింది. దేవునికి స్తోత్రం. నమ్మిన